మీరు మీ ఇంటికి ఇంటీరియర్స్ కావాలనుకుంటున్నారా? అయితే బెంగళూరులో విశేష అనుభవం కలిగి మరియు స్వంత ఫ్యాక్టరీ కలిగిన కాశీ స్పేసెస్ ఇంటీరియర్స్ డిజైన్ వారు ఇప్పుడు మన మదనపల్లిలో మనకు అందుబాటులో. మీ ఇంటిని మరింత అందంగా, ఆకర్షణీయంగా, సుందరంగా చూడాలనుకుంటున్నారా? అప్డేటెడ్ మోడల్స్ తో మాడ్యులర్ కిచెన్, డైనింగ్ హాల్, లేటెస్ట్ మోడల్ బెడ్రూమ్స్, పూజ గది, ఫాల్ సీలింగ్, వాల్ డిజైన్స్, అదిరిపోయే డిజైన్స్, డూప్లెక్స్, ట్రిప్లెక్స్ ఇళ్లు మరియు రెస్టారెంట్స్, హాస్పిటల్స్, షోరూమ్స్, ఆఫీసులకు కూడా కోరిన డిజైన్స్ చేయబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి కాశీ స్పేసెస్ ఇంటీరియర్ డిజైనర్స్, పిఎన్టీ కాలనీ ఎక్స్టెన్షన్, సక్సెన్ ఫౌండేషన్ దగ్గర, మదనపల్లి. సెల్ 8150032200 మరియు 9502392404. నమస్తే, ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దేశంలో విభిన్న సంస్కృతుల ప్రజలను ఏకం చేస్తున్న ఏకైక రవాణా సంస్థ ఇండియన్ రైల్వే. ఆర్డీఓ మురళి కితాబు. సిటీఎం రైల్వే స్టేషన్ లో అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా జరుగుతున్న పనులను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ. మద్యం మత్తు అతివేగం 5 ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. మద్యం మత్తులో 2 రైతులను బలిగొని ఎదురుగా వస్తున్న బోరు బండిని ఢీకొట్టిన స్కార్పియో వాహనంలో ప్రయాణిస్తున్న 3 మృతి, మరో 3కి పరిస్థితి. దేశంలోని విభిన్న సంస్కృతుల ప్రజలను ఏకం చేస్తుంది ఇండియన్ రైల్వేస్ అని ఆర్డీఓ హరిప్రసాద్ పేర్కొన్నారు. నేడు మదనపల్లి మండలంలోని సిటీఎం రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా జరుగుతున్న పనులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్డీఓ హరిప్రసాద్ మాట్లాడుతూ 1886లో దేశంలో రైలు రవాణా ప్రారంభించిందని, దేశంలో విభిన్న సంస్కృతులు, భాషలు ఉపయోగించే ప్రజలు ఉన్నారన్నారు. ఈ రైల్వే రవాణా వలన దేశంలోని అందరూ కలుసుకునే వెసులుబాటు కలిగిందన్నారు. దశాబ్దాలుగా ప్రజా సరుకు రవాణాలో రైల్వేస్ సేవలు అమోఘమన్నారు. ప్రయాణికులకు ఛార్జీలు కూడా అతి తక్కువగా ఉంటాయన్నారు. వృద్ధులకు, క్యాన్సర్ పేషెంట్లకు రాయితీ ఛార్జీలు అమలు చేస్తున్నారు. 10 ఏళ్ల క్రిందటితో పోలిస్తే ఏ రైల్వే స్టేషన్లో చూసినా పరిశుభ్రతకు మారుపేరుగా రైల్వే స్టేషన్లు ఉన్నాయన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 554 రైల్వే స్టేషన్లు పునరాభివృద్ధి చేసేందుకు భారత ప్రభుత్వం 41,000 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. ఇందులో భాగంగా సిటీఎం రైల్వే స్టేషన్ ఎంపిక కావడం ఇక్కడి ప్రజల అదృష్టంగా భావించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ మాస్టర్లు కర్ణాకర్, వెంకటేష్, రిటైర్డ్ స్టేషన్ మాస్టర్లు రమణ, మనోహర్ దాస్, శ్రీధర్, విద్యార్థులు, గ్రామ ప్రజలు, సిటీఎం సర్పంచ్ ఆనంద పార్థసారథి, సిటీఎం 2 అభివృద్ధి చైర్మన్ అక్కులప్ప, జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ గురుప్రసాద్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్, జ్ఞానోదయ హైస్కూల్ కరెస్పాండెంట్ కామకోటి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వివిధ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికేట్లు అందజేశారు. వివిధ సంవత్సరాలుగా రాష్ట్రాలుగా ఏదైనా భాష, ఏ ఊరికి ఒక భాష, ఏ రాష్ట్రానికి ఒక భాష, అట్లా మాట్లాడే వివిధ రకాల ప్రజలు ఉన్నారు. కానీ ఇండియన్ రైల్వేస్ ఏర్పడిన తర్వాత మొత్తం కాశీ కన్యాకుమారి వరకు కూడా ఒక పునరేకీకరణ జరిగింది. పునరేకీకరణ భాగంగా ప్రతి స్టేట్లో కూడా ఇంకోసారి వెళ్ళి అందరూ ఇక్కడ కలుసుకోగలిగినారు. అలాగే మన దేశమంతా ఒకటే అనే భావన కూడా కల్పించడానికి ఈ రైల్వేస్ అనేది చాలా ఉపయోగపడతాయి. అలాగే ఒక భారతదేశం అంతా కలిసి పనిచేయడానికి, బ్రిటిష్ వాళ్ళు పాల్గొనడానికి ఈ రైల్వే ట్రాన్స్పోర్ట్ అనేది చాలా పనిచేసింది. సో రైల్వే వాళ్ళు నష్టాలకు వచ్చి కూడా ఇట్లా ప్యాసింజర్ ట్రైన్స్ నడుపుతున్నారు. అలాగే ఇంకా వృద్ధులకు, క్యాన్సర్ పేషెంట్స్, ఇది అన్నీ కూడా
సో కన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. ఇంకా రైల్వేస్ అభివృద్ధి చూస్తే ఒక 10-15 years బ్యాక్ చాలా చిందరవందరగా ఏదో ఊపి వేయడము, పేపర్లన్నీ పడడము ఇలాంటివన్నీ కూడా గమనించారు అభివృద్ధి. కానీ ఇప్పుడు చూస్తే ఏ రైల్వే స్టేషన్ ఇంక్లూడింగ్ కలకత్తా చూసాను, చెన్నై చూసాను, బాంబే చూసాము, దాంతోపాటు చిన్న చిన్న రైల్వే స్టేషన్స్ వాడిపాడ కావచ్చు, ఇట్లా ఎక్కడ చూసినా కూడా చాలా క్లీన్లీనెస్ కు మారుపేరుగా ఉన్నాయి. పరిశుభ్రతకు మారుపేరుగా రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. అమృత భారత్ స్టేషన్ లో భాగంగా 584 రైల్వే స్టేషన్స్ అభివృద్ధి చేస్తున్నారు. ఆ అభివృద్ధిలో భాగంగా మన సిటిఎం రైల్వే స్టేషన్ లో 8 కోట్ల కేటాయించడం జరిగింది. సో ఇక్కడ మదనపల్లి టౌన్ బాగా అభివృద్ధిలోకి వస్తుంది, పెరుగుతుంది రోజు రోజుకు. ఇక్కడ 8 కోట్లు కేటాయించడం అనేది చాలా చాలా మంచి విషయము. ఈ విషయంలో ఈ మదనపల్లి మరియు సిటిఎం చుట్టుపక్కల ఈ రైల్వే స్టేషన్ ఉపయోగించుకునే వాళ్ళ అందరి తరఫున కూడా నేను ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. గురించి సపరేట్ గా చాలా చక్కగా చెప్పారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ తరఫున ఏమి చేయడానికన్నా సిద్ధంగా ఉన్నాం. మీరు ఇక్కడ ఏదేది కావాలనుకుంటున్నారో వాటిపైన ఒక లెటర్ తీస్తే డైరెక్ట్ గా రైల్వే మినిస్టర్ గారిని కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి మేము అందరూ తోడ్పడతామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్. దేశం మన దేశాన్ని ప్రపంచ పటంలో నిలిపిన నాయకుల్లో ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారిని గర్వంగా తెలియజేయచ్చు. ఈరోజు ఆర్థిక రంగంలో కూడా మన భారతదేశం ఎప్పుడో మూలన పడితే గతంలో 11-15 ర్యాంకులో ప్రపంచ దేశాల్లో ఉంటే ఈవేళ 5వ స్థానానికి ఎకనామిక్ గా మన భారతదేశం అభివృద్ధి చెందిందంటే దానికి కారణం కేవలం ఒక నరేంద్ర మోడీ గారే. కులాలు మతాలకు అతీతంగా పరిపాలన సాగిస్తూ మన దేశాన్ని తల ఎత్తుకుంటూ ప్రపంచ దేశాల్లోనే రాబోయే 2030వ సంవత్సరానికి ఆర్థికంగా కూడా మన దేశం నెంబర్ 1 స్థాయికి ఎదుగుతుందని ఈ అనాలిసిస్ లో కూడా చెప్తున్నారు. మనం ఇలాంటి వారి కింద మనం పనిచేస్తున్నందుకు గర్వించదగ్గ విషయం. అలాగే మన రైల్వే స్టేషన్ అభివృద్ధి పదంలో నడుస్తూ నెలవేళ మన సిటిఎం 2 గ్రామాలైతే చుట్టుపక్కల గ్రామాలైతే మొత్తం అభివృద్ధి పనులు నడవాలని మా వంతు సహకారం కూడా ఈ అభివృద్ధిలో భాగంగా మా వంతు సహకారాలు కూడా మేము ఇరువురు కూడా కలిసి ఇస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంపీ రాజపేట పార్లమెంటు సభ్యులు మన అందరి ప్రీతం నాయకులు పివి జితేంద్ర రెడ్డి గారు కూడా చేసిన మన ప్రాంత రైల్వే అభివృద్ధికి ప్రభుత్వ పెద్దలతో చర్చించి వాళ్ళకి విన్నవించి అభివృద్ధికి దోహదపడతా ఉన్నారు. అందులో భాగంగా మన మదనపల్లి రైల్వే స్టేషన్ నుంచి కూడా మదనపల్లి చెన్నై టు మదనపల్లి విశాఖపట్నం టు మదనపల్లి కూడా 2 రైళ్లను కొత్తగా ఏర్పాటు చేయాలని చెప్పి మన పార్లమెంట్ సభ్యులు రైల్వే శాఖ మంత్రికి ఇప్పటికే కోరడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది చూసింటారు మన రైల్వే స్టేషన్ లో గత 10 సంవత్సరాల్లో ఇక్కడ మీటర్ గేజ్ బ్రాడ్ గేజ్ అయింది, రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందింది, డీజిల్ రైలు నడిచే చోట విద్యుదీకరణ జరిగింది. దాదాపు ఈ దశాబ్ద కాలంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. వాటన్నిటికీ స్థానికంగా ఉన్న మనమందరం అందరికంటే ఆనందపడాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన రైల్వే శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జనసేన నాయకులు జంగాల శివరాం మరిన్ని జన్మదినాలు జరుపుకొని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆ పార్టీ రాయలసీమ సమన్వయ కమిటీ సభ్యులు గంగారపు రామదాసు చౌదరి ఆకాంక్షించారు. నేడు మదనపల్లి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జంగాల శివరాం జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామదాసు చౌదరి మాట్లాడుతూ తనతో వెన్నంటి ఉంటూ పార్టీ బలోపేతంలో కీలక పాత్ర పోషిస్తున్న జంగాల శివరాం మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. జనసేన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆ సోదరుడు జంగాల శివరాం గారు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఆయనది 51వ జన్మదినము మరియు 25వ వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా ఇక్కడ జనసేన పార్టీ కుటుంబ సభ్యులతో అందరితో కలిసి సంతోషంగా శివరాం గారు కేక్ కట్ చేసి అందరినీ కూడా ఆనందపూర్తం చేశారు. ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి, అల్లా, జీసస్ ఆయనకి ఆయన శ్రీమతికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించి వారి కుటుంబాలని చల్లగా చూడాల్సిందిగా, అట్లాగే జనసేన పార్టీ తరఫున మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మరియు పెళ్లి రోజు రెండు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా పెళ్లి రోజు పుట్టినరోజు రావడము, రాత్రి 12 గంటల నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా మా హితులు, సన్నిహితులు, బంధువులు, ఫ్రెండ్స్, మా వెల్ విషర్స్ అందరూ కూడా అన్ని రకాలు కూడా నాకు విషెస్ చెప్పడం జరిగింది. అలాగే జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు అన్న రామదాస్ అన్న ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఇక్కడ జనసేన పార్టీ కార్యాలయంలో ఇక్కడ అందరూ జనసేన ఘనంగా జరుపుకున్నాము. మాకెంతో సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రంలో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనేసి కంకణం కట్టుకున్నారు. దానికి కూడా మేమందరూ నిబద్ధతగా ఉండి ఖచ్చితంగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్లో భాగం పంచుకొని తెలుగుదేశము, జనసేన ప్రభుత్వం వచ్చేదానికి మేమందరూ కూడా కృషి చేస్తాం. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తమకు ఉన్నత విద్యను అందించిన యుఎంటీఎస్ పాఠశాలను, అప్పటి ఉపాధ్యాయులను ఎప్పటికీ మర్చిపోలేమని 1974-75 విద్యా సంవత్సరం 4వ తరగతి పూర్వ విద్యార్థులు తెలిపారు. నేడు మదనపల్లి రూరల్ మండలం ఆరోగ్యవరం నందు పూర్వ విద్యార్థులు సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో 49 సంవత్సరాల తరువాత కలిసిన ఆనందాన్ని, తమ విద్యార్థి దశను తలుచుకొని మళ్లీ మరోసారి చిన్నారులు అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము చదువుకొని ఈ స్థాయిలో ఉన్నామంటే మా పాఠశాలలో తమకు చదువు చెప్పిన గురువులే కారణమని అన్నారు. ఇన్ని సంవత్సరాల తరువాత మళ్లీ కలవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను సన్మానించారు. ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ యుఎంటీఎస్ స్కూలు 1974-75 బ్యాచ్. మేమందరం కూడా 50 ఏళ్ళ తర్వాత కలిసి గెట్ టుగెదర్ మేము చేసుకోవడం నిజంగా మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ 60 సంవత్సరాలు ప్రతి ఒక్కరికి కూడా, సో ఈ 60 సంవత్సరాలు కూడా మేమందరం కూడా మరి కలుసుకోవడం అనేది, మేము అందరూ మరి మా గ్రూప్లో 60 మంది ఉన్నారు. 60 మందిలో మేము 50 మంది ఇప్పుడు గ్యాదర్ అవడం జరిగింది. 10 మంది మరి మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళారు. సో మేము 50 మంది కూడా ఈ గెట్ టుగెదర్ పార్టీ మేము చేసుకోవడము నిజంగా మా టీచర్స్ అందరిని కూడా ఆహ్వానించడం జరిగింది. మా టీచర్స్ అందరూ కూడా వచ్చారు. సో వాళ్ళందరినీ కూడా మేము సత్కరించడము, మరి వారిని గౌరవించడము, ఇవన్నీ మేము జరిగించాము. మరి అదేవిధంగా మా యొక్క చిన్ననాటి సంగతులన్నీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటూ, మరి స్కూల్లో జరిగినటువంటి అనేకమైన విషయాలను కూడా మేము మరి చర్చించుకుంటూ, మాట్లాడుకుంటూ అందరినీ చాలా ఉత్సాహంగా ఈ దినాన్ని మేము జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైన దినం. సో ఇదే విధంగా మరి అందరూ కూడా మరి ఇలాంటి దినాల్ని జ్ఞాపకం చేసుకొని చాలామంది కూడా మరి చేసుకోవాలని ఉంటుంది. సో వారందరూ కూడా జరుపుకుంటే బాగుంటుందని ఆశిస్తున్నాం. జాయిస్ అకేషన్ ఒక చాలా ఆనందకరమైన సన్నివేశం దినం.
ఈరోజు 50 సంవత్సరాల నుండి ఉన్నటువంటి మా జ్ఞాపకాల దొంతరలో నుండి వచ్చే ప్రతి మధుర స్థుతిని మేము అనుభవించడానికి ఆ యొక్క అనుభూతులను జీవితాంతం నెంబరేసుకోవడానికి వచ్చాం. ఇలాంటి అద్భుత అవకాశాన్ని దేవదేవుడు మాకు కలిగించినందుకు స్తోత్రం. మరి మా శేష జీవితంలో మేము నేర్చుకున్న ఈ యొక్క అన్ని విషయాలను జ్ఞాపకాలను నెంబరేసుకుంటూ ముందుకు సాగాలని, మరి ఈ యొక్క గొప్ప కలయికను కారణమైనటువంటి మోసేకు మరి విజయ మేడంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ కూడా అన్ని శుభాలు జరుగుతాయి. నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఏఎస్ఐ పనిచేస్తాను గురుంకంలో. ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ అనేది నేను 1974లో ఆరోగ్యవరం యూపీ స్కూల్ నందు చదవడం జరిగింది. ఈ ప్రోగ్రాము అరేంజ్ చేయడం అనేది ముఖ్యంగా నేను విజయ మరియు నా ఫ్రెండ్స్ మేము 74లో చదివిన ఫ్రెండ్స్ చాలా యాక్టివ్గా ఉన్నారు. మేము చెప్తానే చాలా వరకు స్పందించినారు. ఈ ప్రోగ్రామ్కి నియర్లీ 90% వచ్చిన మందరము చాలా హ్యాపీగా ఉన్నది. ఈ ప్రోగ్రాము ఇంకా కొంతమంది మా తర్వాత బ్యాచ్ వాళ్ళు చూసి వాళ్ళు మంచిగా ఇంట్రెస్ట్ అయ్యి వాళ్ళకి విజయమా చేసుకోవాలని కోరుకుంటున్నాను. మద్యం మత్తు అధివేగం 5గురి ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. పార్టీ చేసుకోవడానికి స్నేహితులతో కలిసి స్కార్పియో వాహనంలో కర్ణాటక రాష్ట్రం రాయలపాడుకు వెళ్లారు. అక్కడ ఫుల్ గా మద్యం తాగారు. మదనపల్లికు తిరిగి వస్తూ సరిహద్దు ప్రాంతం చీకల బయలు వద్ద కారును ఢీకొన్నారు. కంగారులో అక్కడి నుంచి వేగంగా వస్తూ మార్గ మధ్యలో మదనపల్లి బెంగళూరు రహదారిపై బాడ్లపల్లి వద్ద ఆదివారం రాత్రి 7 నుంచి 8 గంటల మధ్యలో 2 రైతులను ఢీకొన్నారు. ఈ క్రమంలో మరింత కంగారు భయాందోళనకు గురైన యువత ప్రయాణిస్తున్న స్కార్పియో మరింత స్పీడ్ పెరిగింది. అంతే కొంత దూరం వెళ్లాక ఎదురుగా వస్తున్న బోరు లారీని ఢీకొంది. ప్రమాదంలో స్కార్పియోలో ప్రయాణిస్తున్న 6గురిలో 3 అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక జిల్లా హాస్పిటల్కు తరలించగా వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి రెఫర్ చేశారు. మరొకరికి ఇక్కడే చికిత్స అందిస్తున్నారు. ఊహించని రీతిలో జరిగిన ఈ ఘోర ప్రమాదం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇందులో స్కార్పియో వాహనం నుజ్జు కాగా 3 మృతదేహాలు మాంసం ముద్దలాగా తయారయ్యాయి. వాహనం నడుపుతున్న వ్యక్తి తల ఎగిరి లారీలో ఇరుక్కుపోగా మరొకరి కాలు కట్టయి వేరుగా పడింది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. కర్ణాటక వైపు నుంచి స్కార్పియో వస్తుండగా మదనపల్లి నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న లారీని వీరు ఢీకొన్నారు. లారీకి కుడివైపున ధ్వంసం కాగా స్కార్పియో వాహనం నుజ్జునుజ్జైంది. ప్రమాద ఘటన తెలుసుకున్న డీఎస్పీ ప్రసాదొడ్డి, ఆర్డీఓ హరిప్రసాద్, తాలూకా సీఐ శేఖర్లు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకొని మృతదేహాలు క్షతగాత్రులను జిల్లా హాస్పిటల్ కు తరలించారు. అవునమ్మా, వాళ్ళ అరుపులు అంటే రావడం ఎంత స్పీడ్తో వచ్చి ఉంటుందమ్మా బండి? అంటే నువ్వు ఇక్కడే ఉన్నావమ్మా అప్పుడు జరిగినప్పుడు? ఇంటి దగ్గరే ఉన్నావు. మీ పేరేమ్మా? అమ్మా పద్మావతమ్మ. అంటే నువ్వు చూసేటప్పుడు ఏంటంటే లారీ అట్లా వస్తాను, లారీ అక్కడే ఉంది. వీళ్ళు రావడం స్కార్పియో స్పీడ్ గా వచ్చి ఆ బండిని కొట్టింది అనమాట. కొట్టడానికి పైకి ఎగిరి కింద పడింది. మనుషులు కింద పడి ఇట్లా సైడ్కి వెళ్ళిపోయింది. దీంట్లోకి వెళ్ళింది. మళ్ళీ మీరు పోయి చూసేసరికి మీరెవరు? అవునమ్మా. உங்க சைடு தான் வந்துட்டு நேரா அடிச்சிட்டேன் உங்களுக்கு. அடிச்சுனா நீ வண்டி ஸ்லோ பண்ணி அப்படியே நீ அந்த வந்து அங்க பாத்தினா அவன் பண்ல அப்படியே இது வச்சா வரும். அந்த வண்டி நான் பார்க்க அந்த வண்டி அடிச்சு வாங்கிட்டு அப்படியே திரும்பிடுச்சு. அந்த வண்டி சரியான வேலை. స్కార్పియో ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందిన బాడ్లపల్లి రైతుల మృతదేహాలతో స్థానికులు ధర్నా చేశారు. కర్ణాటక నుంచి నిత్యం తాగుబోతుల వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి చేస్తున్న పోలీసులు అధికారులు పట్టించుకోలేదని వాపోయారు.
ముఖ్యంగా ఆదివారం రోజున ఈ మార్గం గుండా వెళ్లే వాహనదారులకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. చెక్ పోస్టులో వాహనాలను తనిఖీ చేస్తున్న మద్యం బాటిళ్లను మాత్రమే చూస్తున్నారని, మద్యం తాగి వాహనం నడిపిన వారిని గుర్తించి పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోరంటూ ప్రశ్నించారు. మృతి చెందిన రైతు కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, ఇందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. వీటిపై స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే మృతదేహాలను ఇక్కడి నుంచి తీసుకెళ్లేందుకు ఒప్పుకుంటామని అక్కడే కూర్చున్నారు. తర్వాత డిఎస్సి, ఆర్డీఓలు అక్కడికి చేరుకొని వారి డిమాండ్లను అంగీకరించడంతో మృతదేహాలను జిల్లా హాస్పిటల్ కు తరలించడానికి అంగీకరించారు. ఏదైనా క్లియర్ చేయాలి. మళ్ళీ రేపు మాకు అనే మాట ఉండకూడదు. మళ్ళీ రేపు అన్నాక మీరు ఎవరు అందుబాటులో రారు. మీరు ఒక నిమిషం ఉండండి. పాలు పోసి ఇద్దరు పాల్గొంచే ఒక నిమిషం ఉండండి. మీరందరూ గొంగళ ఉండండి. అర్సండి ప్రతి ఒక్కరు ఈటికి వచ్చి డిపోకి పోయిన పాలు వాళ్ళు రైతులు సార్, పాలు ఎత్తుకొచ్చినారు. వాళ్ళు అసలు కంట్రోల్ చేసి ప్రమాదం జరిగి ఇద్దరు చనిపోవడం అనేది చాలా చాలా దురదృష్టమైన సంఘటన. సో ఇక్కడ ఉండే వీళ్ళ ఆవేదనలు అంటే ఇద్దరు ఈ గ్రామస్తులు, ముగ్గురు కారులో ఉండే వాళ్ళు 5 మంది చనిపోవడం అనేది చాలా దురదృష్టమైన సంఘటన. ఎప్పుడు కానీ మనిషి ప్రాణాలు పోవాలని ఎవరు కోరుకోరు. చాలా దురదృష్టమైన సంఘటన, చాలా బాధాకరమైన సంఘటన కూడా ఇది. దీనికి ఖచ్చితంగా గ్రామస్తులు చెప్పారు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి, ఇక్కడ స్పీడ్ బ్రేకర్ లేదు, సరిగ్గా ట్రక్ అండ్ డ్రైవ్ చెక్ చేయడం లేదు అని. సో ఇవన్నీ కూడా ఇమ్మీడియట్ గా ఇక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేసేది రేపటి నుంచే మొదలు పెట్టిస్తాము. అదొకటి. అలాగే ఈ అక్కడ చెక్ పోస్ట్ కూడా పైన బెంగళూరు వైపు ఉంది కాబట్టి అక్కడ ట్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేపిస్తాము. అలాగే వీళ్ళు కూడా మన డిటిసి వాళ్ళు కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు లైసెన్సులు చెక్ చేయడము ఇవి కూడా చేపిస్తాము. వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఏదైనా సరే ఇంకా మీదట ఈ సంఘటన జరపకుండా చూసుకుంటాము. అలాగే మీరు కోరిన విధంగా వాళ్ళకు ప్రాణం తెచ్చిలేదు కానీ నష్టపరిహారానికి ఖచ్చితంగా ప్రభుత్వం రికమెండ్ చేస్తాను. ఇప్పుడు కూడా కొంచెం కలెక్టర్ గారితో కానీ మాట్లాడి ఏదైనా వాళ్ళకు చాలా మినిమం కనీసం అనేది అడిగారు. ఖచ్చితంగా దానికి కూడా మేము ఏర్పాటు ఖచ్చితంగా చేస్తాము. ఇక మీదట మనం కూడా మీ సహకారంతో పోలీసు, డిటిసి, రెవెన్యూ ఇంకా సంబంధిత డిపార్ట్మెంట్లు అందరూ ఉండి ఇక మీద జరగకుండా సంఘటన ఖచ్చితంగా మంచి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడము. యాక్చువల్గా ఇంతకుముందు నేషనల్ హైవేస్ కు కాన్సెప్ట్ కూడా వచ్చింది. ఈ సైడ్లకు ర్యాకింగ్ కూడా పెడుతున్నారు, అంటే ఒక ఇది కడ్డీల ఇదిలాగా చేస్తున్నారు, బ్యారికేడ్స్ కూడా. అది కూడా ఇప్పుడు గవర్నమెంట్ కూడా చర్య తీసుకుంటుంది. ఇది చాలా దురదృష్టమైన సంఘటన, బాధాకరమైన సంఘటన. దీన్ని ఖచ్చితంగా పునరావృతం కాకుండా ఎంత వీలైనంత వరకు చర్యలు తీస్తామనేది ఒకటి డిఎస్పీ గారు చెప్పారు, డిటిసి వాళ్ళు చెప్పారు. వీళ్ళకు నష్టపరిహారము నేను పై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా నేను చెప్తాను. జస్ట్ ఎంత వీలైతే అంత ప్రభుత్వంతో ఎక్కిస్తాను. సంఘటన జరిగిన వెంటనే మదనపల్లెకు చెందిన పలు పార్టీలకు చెందిన నాయకులు హాస్పిటల్ వద్దకు చేరుకొని బాధితులను ఓదార్చారు. మాజీ ఎమ్మెల్యేలు దోమలపాటి రమేష్, షాజహాన్ బాషా, వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్, బీజేపీ నాయకులు ఎన్ సేతు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి, తేదేపా నాయకుడు ఎస్ఏ మస్తాన్ బాబు, పలువురు నాయకులు బాధిత కుటుంబాలను పరామర్శించారు. పక్కరండి.
వాయిస్ బ్రేక్ అవుతుంది చూస్తాం. యాక్సిడెంట్ దీనిపైన మన ఇంటి దగ్గర కొంచెం సైడ్ అండి. 5 మందిలో ముగ్గురు చనిపోయినారు. 5 ముగ్గురు బాలపల్లి షెడ్డే ఉన్నా 3 బాడీలు ఉన్నాయి. 6 పెట్టండి. స్ట్రెచ్చర్లు చెప్పినాము. స్ట్రెచ్చర్ వస్తాను. మంది వస్తాను కానీ మామ నీ ఆరోగ్యం కొంచెం తెలుసుకున్నాను. మన దాని గురించి ఏం ఆలోచించద్దు, ఎక్కువ ఆలోచించి పెట్టద్దు. కొంచెం ట్రాక్ చూసుకో. కొంచెం పదమా అంబులెన్స్లు పెట్టుకోవాలంత అవసరమా? చూసేదానికి అందరికి టెన్షన్. ఎంతమంది 100 మంది 1000 మంది. ఒకటి ఆర్మీ జాబ్ వచ్చి 5 రోజులు కూడా రాలే. దానికి గడ్డం వస్తుంది, గడ్డం మాత్రం వస్తుంది. ఇది కొంచెం కొద్దిగా ఇట్లా సైడ్ కూర్చోండి మీరు కూడా.
మదనపల్లి మండలం బాడ్లపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 2 రైతుల కుటుంబాలకు జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగరపు రామదాసు చౌదరి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ప్రమాదంలో మృతి చెందిన 2 రైతుల కుటుంబాలకు, ప్రమాదానికి కారణమై ప్రమాదంలో మృతి చెందిన 3 కుటుంబాలకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశంలో విభిన్న సంస్కృతుల ప్రజలను ఏకం చేస్తున్న ఏకైక రవాణా సంస్థ ఇండియన్ రైల్వే. ఆర్డీఓ మురళి కితాబు. సిటీఎం రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా జరుగుతున్న పనులను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ. మద్యం మత్తు అతివేగం 5 ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. మద్యం మత్తులో 2 రైతులను బలిగొని ఎదురుగా వస్తున్న బోరు బండిని ఢీకొట్టిన స్కార్పియో వాహనంలో ప్రయాణిస్తున్న 3 మృతి, మరో 3కి పరిస్థితి. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.